ఆయన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనే పసుపు దళం కల నెరవేరింది. ఎలాగైనా సరే ఆయన్ను లీడర్ ఆఫ్ ది హౌస్గా చూసి తీరాలనే కోట్లాది మంది హృదయం నేడు గర్వంగా ఉప్పొంగింది. ఆంధ్రప్రదేశ్ నిండు అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలను చూసి కోటాను కోట్ల కళ్ళు చెమ్మగిల్లాయి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అది 2021 నవంబర్ 19. ఆంధ్రప్రదేశ్ నిండు అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘోర పరాభవం, నిండు అవమానం. తన కుటుంబ సభ్యులను దారుణంగా అవమానించారని చంద్రబాబు ఉగ్ర రూపం చూపించారు. అంతేకాదు, అక్కడితో ఆగిపోలేదు. ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తున్న ఇది గౌరవ సభ కానే కాదు, ఇది ముమ్మాటికి కౌరవ సభే అంటూ నిప్పులు చెరిగారు ఆయన. మళ్ళీ ఇది గౌరవ సభగా మారేంత వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న నేను తిరిగి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని శపథం చేసి వెళ్ళిపోయారు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ అందరికీ నమస్కారం. 2.5 ఏళ్ల క్రితం ఆనాడు అసెంబ్లీలో శపథం చేసిన చంద్రబాబు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కావాల్సిన అసెంబ్లీను వ్యక్తిగత విమర్శలకు, వ్యక్తిగత దాడికి వేదికగా చేశారంటూ వందలాది కెమెరాల సాక్షిగా కన్నీటి మేఘాలను బద్దలు కొట్టారు ఆయన. శపథంతోనో ఆవేదన నిండిన ప్రెస్ కాన్ఫరెన్స్తోనో ఆగిపోలేదు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో టీడీపీ కనుక గెలవకపోతే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందనే సత్యాన్ని గ్రహించి ఆ నిజాన్ని టీడీపీ క్యాడర్లోకి నరాల్లోకి ఎక్కించారు. టీడీపీ శ్రేణులంతా ఏకం కాకుంటే వైసీపీని ఎదుర్కోవటం అసాధ్యం అనే నిప్పులాంటి నిజాన్ని ప్రతి పసుపు కార్యకర్త నిద్రలో కూడా మర్చిపోకుండా చేశారు. ఆనాటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు కంటి మీద కునుకు లేకుండా తిరిగారు. ఏమాత్రం ఆధమర్చినా సరే టీడీపీ నామరూపా లేకుండా పోతుందని పోల్ మేనేజ్మెంట్ను పటిష్టంగా నిర్వహించారు చంద్రబాబు. ఎవరు అవునన్నా కాదన్నా సరే చంద్రబాబు రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు. బీజేపీతో ఉన్న గ్యాప్ను ఎలా అయినా సరే కవర్ చేయాల్సిందేనని డిసైడ్ అయ్యారు. బీజేపీ మాత్రమే కాదు, జనసేన సహాయం కూడా అవసరమేనని గ్రహించిన చంద్రబాబు తన మార్క్ చాణక్య చక్రాన్ని తిప్పారు. కట్ చేస్తే బీజేపీ, జనసేన, టీడీపీలతో కూటమి ఏర్పడింది. పొత్తుల పొదరిల్లు బీటలు వారటం ఖాయం అని అందరూ భావించారు. కమ్మ వర్సెస్ కాపు ఎపిసోడ్ ఎలాగూ ఉంది కదా, ఓటు ట్రాన్స్ఫర్ అసాధ్యమని తలపండిన మేధావులు కూడా తమదైన శైలిలో విశ్లేషణ చేశారు. కానీ చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ స్ట్రైక్ రేట్ ముందు అవేమీ పనిచేయలేదు. సునామీ సృష్టిస్తాయని భావించిన పొరపొచ్చాలు, అపార్థాలు అన్నీ టీ కప్పులో తుఫానుగా మారిపోయేలా చేయటంలో సక్సెస్ కొట్టారు చంద్రబాబు. జారిపోతుందనుకున్న జనసేన క్యాడర్ను పవన్ సారథ్యంలో నడిచేలా చేయటంలోనూ అటు కమల దళాన్ని కూడా కాచుకున్నారు బాబు. కట్ చేస్తే కూటమి సునామీ 2019లో 151 స్థానాల బంపర్ సునామీ సృష్టించిన వైసీపీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేయటంలో ది గ్రాండ్ సక్సెస్ సాధించారు చంద్రబాబు. అందుకే నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని లీడర్ ఆఫ్ ది హౌస్గా ప్రమాణ స్వీకారం చేస్తుంటే
టీడీపీ క్యాడర్ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రగతి పరవళ్లు తొక్కాలని ఓటు వేసిన వారందరి గుండెల్లో కళ్ళల్లో తడిచేరింది. ఇక నవ్యాంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో తలెత్తుకొని తీరుతుందనే నమ్మకము కలిగింది. ఆ నమ్మకం పేరు నిస్సందేహంగా నారా చంద్రబాబు నాయుడు.